అంటే వీళ్ళకి భయం లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఎట్లయితే ఓపెన్ చేసిర్రో తెలంగాణలో కూడా రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. మనం అనుకోవద్దు కేసీఆర్ని లోపలేస్తే వాళ్ళకి సెంటిమెంట్ వస్తుంది, కవితను తీసుకుపోయి మెడల్ బట్టి నూపితే ఏ సెంటిమెంట్ వచ్చింది? నోట్లుంచిర్రు ఒక్కొక్కడు. ఇవాళ హరీష్ రావుని లోపలేసిన, కేటీఆర్ని లోపలేసిన, ఎవరికి సెంటిమెంట్స్ లేవు వీళ్ళ మీద. వీళ్ళను తీసుకుపోయేటప్పుడు జర నలుగురు పోలీసులు ఎక్కువ పట్టుకొని పోండి, ఎందుకంటే చెప్పులతో కొడతారు వీళ్ళని. వీళ్ళ వ్యవస్థ దొంగల వ్యవస్థ. హరీష్ రావు అనేటోనికి అసలు ఏమీ లేదు ఒకప్పుడు. ఇవాళ నీలుగుతుండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసినావు? నువ్వు ఎన్ని లక్షల జీతం తీసుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి? నిస్సిగ్గుగా చెప్తున్నావు నేను రైతులు ఇస్తే కొనుక్కుంటున్నాను. నీకు రంగనాయక సాగర్ కాడ అసలు ఎందుకు భూమి మీరు చెప్పండి? మీకెందుకు? వ్యవసాయం చేసుకుంటాను. ఏం వ్యవసాయం చేస్తుండు? అక్రమాలకి అక్కడ ఒక కేంద్ర బిందువుగా చేసి దాన్ని గోవా రిసార్ట్గా మార్చాలనేది నా ప్లాన్. ఓకే. సో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ చిన్నచూపు చూడొద్దు. నేను నాకున్న పరిధిలో నా సేవింగ్స్ తోటి ఈయనని ఇంకా వదలకుండా ఈ కేసు వేస్తే నాకు 5 లక్షలు ఖర్చు అయింది. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. మా పిల్లలతోటి జాలీగా నేను కూడా ఎటన్నా పోరాదా? అంటే ప్రజలకు మంచి జరగాలని మిమ్మల్ని బతిమలాడి అన్న మీరు రావాలి, ఇది ప్రజలు చూడాలని మిమ్మల్ని తీసుకెళ్ళా నేను. అంటే మీరు చెప్పండి, ప్రజల కోసం మనం అంతా పనిచేస్తున్నాం. కానీ అలాంటిది ప్రజలు కొంతమంది పనికిమాలి కామెంట్స్ పెడతా ఉంటారు, మా అన్న వీరుడు, మా అన్న శూరుడు అని. అరే వ్యవస్థ ఖరాబ్ అయింది. ఈయన పేరు క్యాదాసి లింగం. మీరు గేట్ చూడండి ఒక్కసారి, ఆపండి. ఈ క్యాదాసి లింగం అన్నట్టు ఆయన పాపం ఇగో ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలండి. గేట్ ఉందా? గేట్ అవతలగలో ఈ దొంగ రిసార్ట్కి ఇది అడ్డవుతుందట. ఏది మూల కలిసి వస్తలేదని చెప్పి ఇతను 2 గుంటలు తీసేసుకున్నారు. 2 గుంటలకి కాంపన్సేషన్ లేదు, పేపర్ ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. పొట్టు కొట్టిర్రు లాగేసి. వీళ్ళకి ఎవడు రాడు, నీ బర్రెలు ఉంటే నీ షెడ్ ఉంటే అని బాగా కొట్టిర్రు. ఆయన రీసెంట్గా ధైర్యం చేసి ఇక్కడ దాకా వేసుకున్నాడు షెడ్ మీరు వచ్చిపోయిన తర్వాత. సో అంటే మీరు చూడండి, ఇంత అన్యాయం జరుగుతుంది. వాళ్ళు మాకు ఏది లేదు, మేము ఎవరికి భయపడం వ్యవస్థలో అంటే ఎలా చెప్పండి? ఇప్పటికైనా హరీష్ రావు ఉండగా ఇది మాట్లాడిద్దాం పాపం. అప్పుడు ఇంత లేదు సార్, దాంతో బతుకులు ఎవరు లేరు సార్. రిజర్వాయర్తో బతుకులు ఎవరు లేరు. అంతా కమిషన్ కాంట్రాక్టర్లు కమిషన్లు వాళ్ళే బతికారు. కానీ మనటు నిరుపేదలకు మన దళితులకు ఉపయోగపడేది ఏం లేదు దాంతో. మీరు దళితులేనా? దళితులే సార్. అంతా ఇక్కడ గుబు పోయిన వాళ్ళంతా ఎక్కువ దళితులే ఉన్నారు. ఎక్కువ దళితులే సార్. అంతా బీసీ సామాజిక వర్గము, వెనుకబడిన తరగతులు అంతా వీళ్ళే. 8 గుంటల భూమి తీసుకునేటప్పుడు ఎవడు వచ్చింది నేను బెదిరించింది? మన సుడా ఏవో ఉంటాడు సార్, సుడా ఏవో బాలాజీ అని, సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసరు వందనం అని, వాళ్ళిద్దరు సార్. ఇద్దరు వచ్చిందా? ఇద్దరు వచ్చారు. ఎన్నిసార్లు నీతో డిస్కషన్ సార్? ఒక 6 నెలలు జరిగింది సార్. అది 6 నెలలు జరిగి అయినా తట్టుకున్నా నేను. 6 నెలలు ఇయ్యనన్నా. ఇక లాస్ట్కు ఇదే పరిస్థితి. అప్పుడు మనకు ఇంత మీలాంటి వాళ్ళు ఉంటే ఆ జాగ ఒప్పుతున్నది. ఎట్లా గుంజుకున్నారు? అంటే నువ్వు వద్దని అన్నావు కదా, మరి ఎట్లా? ఇంకా చేసే మనం నేను ఒక్కని వాళ్ళు 10 మంది, ఇంకేం చేస్తా సార్ నేను? డబ్బులనే కట్టియాలిగా. డబ్బులు కట్టియలేదు, ఏం కట్టియలేదు, దర్యాన్ని చేసి గుంజుకున్నారు. అప్పుడు ఇంత లేదు సార్ మనకు. ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి సారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ రంగనాయక సార్ కట్ట మీద టెంట్ వేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి మిగులు భూములను రైతులు ఎవరి వాళ్ళకి ఇప్పించడం చేయాలి. అంటే ఇప్పుడే ఈ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి ఆ వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఇది చిన్న విషయమే కదా అని వారు నెగ్లెక్ట్ అయితే చేయలేదు కదా. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, హరీష్ రావు ఏదో అంటాడు కదా, టేప్ పట్టుకొని రా ఇద్దరం కలిసి కొలుద్దాం, అది ఆల్రెడీ కొలిచినాం, నువ్వు దొంగ అని తేలింది. ఇక ప్రజాక్షేత్రంలో కూడా నేను భయపడా అంటే కోర్టులో మేమైతే తెలుసుకోవడానికి కేసు ఉన్నది. ఇవ్వాలనే జీపీ గారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. దాని సారాంశం ఏంటంటే ఇక అక్కడ తప్పు జరిగిందని. అంటే 149 ఎకరాల్లో తప్పు జరిగితే కొండపోచమ్మ అయింది, ఇక మల్లన్న సాగర్ అయింది. ఇవన్నీ తీస్తే ఈయన అంటాడు రైతుల గురించి నేను ముసలికాన్ని కారుస్తుంటే జనమంతా నవ్వుతురు. ధైర్యం ఉంటే నేను అడుగుతున్నా, మల్లన్న సాగర్కి రమ్మనండి ఒక్కసారి, చెప్పులతో కొడతారు 1,00,000 సార్లు చెప్తా. వీళ్ళు రైతుల గురించి, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతారు. ఇలా అసలు స్కామర్లు అంత అక్కడికి లొలైంది.
మన సూర రవణ గారు పిలిపించారు. ఏంది రాజు ఏం అంటే అక్కడ పోకు నువ్వు ఇక ఏంటంటే సెడి చేస్తా అని చెప్పి రవణ అన్నాడు. రవణ అన్న తర్వాత సరే చేస్తానని ఊకున్న తర్వాత ఏమైంది చేయలే. ఇక మా కొడుకు అంటే మీకు మీ కొడుకు జాబ్ ఇప్పిస్తా, నువ్వు అటెంకలు పోకు అని చెప్పి రవిరెడ్డి అన్నాడు. సరే అని చెప్పి తప్పేకున్నాం. ఇక ఆ జాబ్ లేదు, ఆ జాగా లేదు, ఏది లేదు. హరీష్ రావుని ఎన్నిసార్లు కలిసినారు మీరు? అది కలవనియాలి వీళ్ళు, ఒక్కసారి కూడా సార్ కలవనియాలి వీళ్ళు. మేము చేస్తాం నీకు ఎందుకు, కాజా సార్ వీళ్ళు ఉండి ఎల్లారెడ్డి విఆర్ఓ, ఎల్లారెడ్డి ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసిన ప్రజా దర్బార్లో ప్రజావాణిలో పెట్టినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు వాళ్ళు. ఇయ్యక తింపించి లాస్ట్కు నీ భూమే లేదని చెప్పేసి ఇలా కొట్టేశారు. ఇప్పుడు మీది పట్టా భూమేనా ఇదంతా? ఇటు రండి. ఇప్పుడు ఇదంతా పట్టా భూమి. ఎంజాయ్మెంట్ సార్ దీనిలోకెళ్ళే ఉంటుంది, ఎంజాయ్మెంట్ అవుతుంది. అది ఈ రోడ్ అంతా ఇక్కడే, ఇదంతా ఇక్కడే. అది ఎంజాయ్మెంట్ లోపలికి ఉంటుంది సార్. అది మొత్తం భూమి పోని భూమి, అది ఆ రూమ్ కి ఇట్లా చేసింది, ఆ బోర్ ఇట్లా చేసిన పోని భూమి. అది ఎంత వచ్చింది? 5 ఎకరాలకు ఎంత కట్టించిండు? అది 13 లక్షలకు ఎకరానికి. ఇప్పుడు మీకు ఇది రిజర్వాయర్ స్టార్ట్ అయ్యే ముందు మీ దగ్గరకు వచ్చిరా? అంటే ఎప్పుడు వచ్చిరు మీ దగ్గరికి? మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీ భూమి పోతుంది నోటీసులు ఇచ్చిరా? ఇచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు. 5 ఎకరాల 31 గుంట అవుతుంది, 5 ఎకరాల 1 గుంట డబ్బులు పోతున్నాయని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. ఈ నర్సరీ కింద తీసుకుంటున్నాం అన్నారా? రిజర్వాయర్ పోతుందని చెప్పేశారు. రిజర్వాయర్ అని చెప్పారు, నర్సరీ కోసం భూమి లాగేసారు. మరి అట్లా తీసుకోవద్దు కదా. దేనికోసం అయితే భూములు సేకరిస్తున్నారో అది మాత్రమే అక్కడ తీసుకోవాలి. అసలు నర్సరీకి సంబంధమే లేదు రైతులకి. పంట వండే భూమిలో నర్సరీ ఎందుకండి? నాకు అర్థం కాదు. పంట పండించుకోకుండా రంగనాయక్ సార్ చుట్టూ భయపడతారు. ఆయన పేరు తీయాలన్నా ఇప్పుడు ఎవరికి భయం లేదు, ఆయనకే భయం వచ్చింది బయటకు వస్తుంది అంటారేమో అని. కానీ అతిపెద్ద భారీ స్కామ్ ఈ ముసలైనదైతే ఎంత మోసం అంటే పూర్తిగా లాగేసుకున్నారండి. ఎన్ని ఎకరాలు? మొత్తం 9 ఎకరాలు ఉంటాయి. 9 ఖతమా? 10 గుంటలు మిలిగింది. 10 గుంటలు మిలిగింది. ఇగో ఇదే చెట్టు పెట్టింది సార్ దిక్కుమాలి. ఈ 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాలు మాకు ఉంటే పనికొచ్చు. ఇది తేలినా కానీ దున్నుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏం లేవు కదా, మరి నీళ్లు గిట్ల ఏం రావు కదా, మరి ఇదెందుకు తీసుకోండు? రోడ్ అవుతుంది, నీళ్లు రాందాన్ని తీసుకొని గట్ల చేసిర్రు. చెట్లు ఎందుకంటే కానీ లేస్తూనే ఉంటారు. వాళ్ళ తాత జాగిరి అన్నట్టు మమ్మల్ని రానిచ్చిర్రా? అప్పుడు వేసేటప్పుడు అరే రిజర్వాయర్కి నీళ్ళ కోసం తీసుకుంటారు, గిదే ఎందుకు వేస్తారు? నువ్వు అడ్డుకోలే? అడిగితే మేము తీసుకున్నాం, నీకు పైసలు ఇచ్చిర్రు, అయిపోయింది, నువ్వు గిట్ ఎందుకు వస్తావు? ఆ 10 గుంటలు కూడా గుంజుకుందరు. ఆ 10 గుంటలకు నేను ఇట్లా మొంటిగా మాట్లాడితేనే అది ఆగింది. ఆడ 10 గుంటలలో ఏం చేస్తున్నావు? కొత్తిమీర అలుపుతున్నా, బర్రెకు సొప్పు అలుపుకుంటున్నా, ఇంకా 4 వద్దులు అయితే ఏదన్నా మక్కను కొత్తిమీర అలుపుకుంటా. మరి ఎట్లా ఇప్పుడు? మరి పైసలు ఇచ్చినా మీకు కదా, ఇంకేందా నీ పని అయిపోయింది. మళ్ళీ వాడతాం 13 లక్షలు 2 ఎకరాలు ఇడిచిపెడితే. 13 లక్షలు 26 లక్షలు ఇస్తే నాకు 2 ఎకరాలు ఇచ్చేనా రైతు అడుగుతా ఉన్నాడు. 9 ఎకరాల 10 గుంటలున్న రైతుకి చివరికి 10 గుంటలు మిగిలిందంటే, సరే మీరు రంగనాయక సాగర్ కోసం మిగతా 7 ఎకరాలు తీసుకున్నారంటే ఓకే, అది స్కామో గీమో వదిలేద్దాం. నీ నర్సరీ కోసం 2 ఎకరాలు దేనికి? ఎంత అన్యాయం కదా ఇది. చెట్లు నాటడానికి ఆ రైతు దగ్గర నుంచి 2 ఎకరాలు తీసుకొని రంగనాయక సాగర్ పేరు చెప్పి ఏవో పనికిమాలిన మొక్కలు నాటి, ఎంత ఘోరం ఇది. పండించే భూమిలో దేనికంటే ఇది ఒక మంచి ఒక రిసార్ట్ లాంటి ప్రాంతం చేయాలి అని చెప్పి దేనికోసం రైతును నిండా ముంచి ఆయన గొంతు మీద కత్తి పెట్టి ఆ భూములు గుంజుకొని మీ భూమిలో పెట్టేది ఉంటివి, మీ దగ్గర ఉన్న భూమిలో పెట్టేది ఉంటివి. ఆయన అది కూడా ప్రభుత్వానిదే కదా, అది కూడా మీది కాదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చివరికి? ఇప్పుడు ఈయన భూమికి పనికిరాదు అగ్రికల్చర్కి, ఆయనది వనికి వస్తుంది మునిగది. సో ఈ విధంగా చాలా అక్రమాలు జరిగినా మేము నోరు మూసుకొని కూర్చోలే. అక్కడ ప్రజలు మొన్నటి ఎలక్షన్స్లో ఇబ్బంది పడకనో ఓట్లేసిన బెదిరింపులకు గురైన చక్రధర్ లాంటి వాడు అప్పటికి ఏళ్ళు పోరాడుతుండ్రు 2 ఏళ్ల నుంచి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ఎందుకు వేసినా అంటే గవర్నమెంట్ దృష్టిలో పడాలి, ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుందని తెలవాలనుకున్నా. నేను సక్సెస్ అయినా క్రెడిట్ ఎవరికి కాదు, మన రైతులు బాగుపడాలనేది నా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఇప్పుడు దాని మీద విచారణకు ఆదేశిస్తే 149 ఎకరాల్లో అసలు ఏం జరిగింది అని గవర్నమెంట్ నుంచి ఒక యంత్రాంగం కనుక అక్కడ పోయి కూర్చుంటే, రంగనాయక సాగర్ మీద కూర్చుంటే వేలల్లో బాధితులు వస్తారు, వాళ్ళ గోడు చెప్పుకుంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్. మేము అందుకే అడుగుతున్నాము, కాళేశ్వరం మీద 3 బ్యారేజీల మీద విచారణగా చేయాల్సింది టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మీద చేయాలి అని. అవి చేస్తే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. అవును, మరి గవర్నమెంట్కి మీరు కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ గవర్నమెంట్కి ఉన్న లాలూచి ఏంటో తెలియదు. కానీ
మరి మెగా కృష్ణారెడ్డిని సాటిస్ఫై చేయడానికో లేకపోతే మెగా కృష్ణారెడ్డికి ఇబ్బంది కలగొద్దనో ఇంకా కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఇట్లాంటి విచారణ చేయాల్సిన అంశాలని పక్కదారి పట్టిస్తున్నారు ఈ వీళ్ళు కూడా. సో మీది కూడా బాధ్యతే, ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సిందే. ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, గవర్నమెంట్ నుంచి కానీ మీడియాని కానీ మీలాంటి వాళ్ళని కానీ ఇలాంటి సమస్యలను అటెండ్ చేస్తే, గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ భూములు ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూములు ఇస్తే, ఇంకొక చట్టం ఉందండి ఏంటంటే దేన్నైనా ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కనుక వాడకపోతే 5 ఏళ్లలో రిటర్న్ ఇచ్చేయాలి. ఎక్కడ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని ఈ పిచ్చి చెట్లు పెంచుకుంటా సూడా రిసార్ట్ అని ఏదో ఒకటి XYZ పేర్లు చెప్తూ ఈ భూమిని రైతులకు కాకుండా చేస్తారు. అక్కడ మిగిలిన భూమిని ఇమ్మీడియట్గా రైతులకు కనుక ఇస్తే అక్కడ వ్యవసాయం పండించుకుంటారు. ఈ సూడా రిసార్ట్ తీసేయాలి, సూడా ట్రీ పార్క్ తీసేయాలి, ఆ సూడా నర్సరీ తీసేయాలి. ఆ జాగాలు ఎవరి అవుతున్నాయో వాళ్ళకి ఇస్తే రైతులు ప్రభుత్వం పైన ఎంతో నమ్మకం పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చక్రధర్ గౌడ్ గారు. సో చూద్దాం గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం విచారణ చేస్తుందని. మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తే ఇలాంటి అంశాలు బయటకు వస్తాయి. సో ఇప్పటికైనా 3 బ్యారేజీలకు కాకుండా మెగా కృష్ణారెడ్డి ఇబ్బంది పడతాడని కాకుండా తెర వెనకాల అందరూ ఒకటిగానే ఉంటారు, మాకు తెలుసు ఆ విషయం. మరి అందుకే కావచ్చు ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు? గూడెం మైపాల్ రెడ్డికి హరీష్ రావుకున్న సంబంధాలు ఏంటి? అయినా ఎందుకు వచ్చిండు? ఎవరికి చెప్తారు ఈ స్టోరీస్ అన్నీ? అందుకే ప్రజల పక్షాన నిలబడి మీరు పరిపాలన చేస్తే ప్రజలు ఇంకొంతకాలం మిమ్మల్ని అధికారంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి గుర్తించండి, వీటిని ఈ అక్రమాలు బయటకు తీయండి. ఎక్కడైతే ల్యాండ్ ఇంకా మిగిలిపోయినదో అది రైతులకు ఇచ్చేయండి. ఈ సుడాలు గిడాలు ఈ ట్రీలు బీలా ఎవరికి అవసరం లేదు, అంత పొలాలే. పొలాలున్నా మీరు చెట్లు పెట్టినా పెద్దగా తేడా ఏం లేదు. రైతులు పొలం పండించినా అది ప్రకృతి ఉపయోగమే. సో కాబట్టి ఏదైతే భూమి మిగిలి ఉన్నదో ఆ భూమిని మొత్తం రైతులకు ఇచ్చేయండి ఇమీడియట్గా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.